ఒకప్పుడు పల్లెటూరి పాట, ఆ తర్వాత టాలీవుడ్ లో సెన్సేషన్. ఇప్పుడేమో ఏకంగా 100 కోట్ల కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు. తెలంగాణ జానపద పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు అరెస్ట్ అంచనా ఉందా? 10 కాదు, 20 కాదు, ఏకంగా 150 కోట్ల రూపాయల స్కామ్ లో మంగ్లీ పేరు ఎందుకు వినిపిస్తోంది? అసలు సిఐడి రంగంలోకి ఎందుకు దిగింది? మంగ్లీ నిజంగానే ఈ స్కామ్ చేసిందా, లేక తనకున్న స్టార్ ఇమేజ్ ను వాడుకొని ఎవరో ఆమెను బలిపశువును చేస్తున్నారా? జీరో నుంచి ఇప్పటిదాకా మొదలైన మంగ్లీ ప్రయాణం గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. సత్యవతి అలియాస్ మంగ్లీ బతుకమ్మ పాటలు, బోనాల పాటలు పాడే స్థాయి నుండి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడే స్థాయికి ఆమె ఎలా ఎదిగిందో మనందరికీ తెలుసు. ఆమె గొంతు వింటే ఒక ఊపు వస్తుంది. అలాంటి మంగ్లీకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎక్కడైతే పేరు ప్రఖ్యాతలు ఉంటాయో అక్కడే వివాదాలు కూడా వానాకాలం పుట్టగొడుగులా పుట్టుకొస్తాయి. కానీ ఇప్పుడు మంగ్లీ చుట్టుముట్టిన వివాదం మామూలు వివాదం కాదు. ఏకంగా పోలీస్ స్టేషన్లు, సిఐడి విచారణలు, అరెస్టు వార్తల వరకు వెళ్ళింది. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, హైదరాబాద్ కేంద్రంగా కొందరు వ్యక్తులు ఒక పక్కా ప్లాన్ గీశారు. మా సిమెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి, మీకు లాభాల్లో భారీ వాటా ఇస్తామంటూ అమాయక ప్రజలకు వలవేశారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తే నమ్మరు, కానీ ఇక్కడ ఒక మాస్టర్ మైండ్ ప్లే చేశారు ఆ స్కామర్లు. ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మంగ్లీ పేరును, ఆమె తమ్ముడు శివ పేరును వాడడం మొదలుపెట్టారు. మంగ్లీ లాంటి సెలబ్రిటీకి సంబంధించిన వ్యాపారం కదా అని హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది తమ కష్టార్జితాన్ని ఆ సిమెంట్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. అలా వచ్చిన డబ్బులు 10 కోట్లు, 20 కోట్లు కాదు, ఏకంగా 150 కోట్ల రూపాయలు వసూలు చేశారని మార్కెట్లో గట్టి ప్రచారం జరుగుతోంది. అలా డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ చెప్పినట్లుగా లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. వాళ్ళ తరపున సుబ్బారావు అనే ఒక లాయర్ పంచాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో ఈ 100 కోట్ల స్కామ్ కాస్త బట్ట బయలైంది. ఈ స్కామ్ లో రామావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళలో ప్రధాన నిందితుడు మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. మధు గ్యాంగ్ కు సింగర్ మంగ్లీకి సంబంధాలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగివ్వమని అడిగితే తమను బెదిరిస్తున్నారని లాయర్ సుబ్బారావు సంచలన ఆరోపణలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున, అది కూడా ఒక సెలబ్రిటీ పేరుతో 100 కోట్ల స్కామ్ జరగడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి అప్పగించింది. సిఐడి రంగంలోకి దిగిందంటే తీగ లాగితే డొంకంతా కదలాల్సిందే. సిఐడి అధికారులు ఇప్పుడు ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర ఎంత ఉందనే కోణంలో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ కేవలం పేరు వరకే పరిమితమైందా, లేక తెర వెనుక ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిందా? ఆ పరారీలో ఉన్న మధుకు మంగ్లీకున్న లింక్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టే పనిలో పడింది సిఐడి. ఒకవేళ మంగ్లీకి స్కామ్ తో సంబంధం ఉన్నట్లు ఏ చిన్న క్లూ దొరికినా ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా మంగ్లీ అరెస్ట్ ఖాయమైన వార్తలు మారుమోగిపోతున్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో ఆమె ఎమోషనల్ అవుతూ ఈ వివాదంతో తనకు తన కుటుంబం కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితులు డబ్బులు పోగొట్టుకుంటే తాను పరువు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ చీటింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఈ స్కామ్ తో నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ ఖచ్చితంగా చెప్పారు. మధునాయక్ అనే వ్యక్తిని ఒక సామాజిక కార్యక్రమంలో కలిసిన మాట వాస్తవమే అయినా అతని వ్యాపార లావాదేవీల గురించి
తనకు కనీస అవగాహన లేదని ఆమె వివరించారు. ఈ వ్యవహారం తెలియగానే బాధితులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో తానే స్వయంగా అడ్వకేట్ సుబ్బారావుతో కలిసి వెళ్లి మధు నాయక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఈ వివాదంలో మంగ్లీ ఒక కీలకమైన పాయింట్ ను ప్రస్తావించారు. ఈ మోసంలో అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని డబ్బును పోగొట్టుకున్నారు, కానీ నేను నా జీవితకాల కష్టంతో సంపాదించుకున్న పేరును పరువును పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ కేసులో నేను కూడా ఒక బాధితురాల్ని అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ వివాదం మంగ్లీకి మొదటిదేం కాదు. గతంలో కూడా తన బర్త్డే పార్టీ వేడుకల్లో భారీగా విదేశీ మద్యం గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా పక్కన పెడితే మంగ్లీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాం. మంగ్లీ అనగానే చాలా మంది ఆమెది తెలంగాణ అనుకుంటారు, కానీ మంగ్లీ సొంతూరు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినిపల్లి తండా. ఆమె ఒక బంజారా కుటుంబంలో 1994 జూన్ 10న జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి బాయ్. మంగ్లీకి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఆ రోజుల్లో తాండాలలో ఆడపిల్ల పుడితే అమ్ముకోవడం లేదా వదిలించుకోవడం చేసేవారు. కానీ మంగ్లీ తల్లిదండ్రులు ఆమెను ప్రాణంగా పెంచుకున్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్యం మంగ్లీ బాల్యాన్ని చిదిమేసింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తుంటే కేవలం 3వ తరగతి చదువుతున్న మంగ్లీ ఆ పసి వయసులోనే ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంది. చెల్లికి తమ్ముడికి వంట చేసి పెట్టడం, పొలంలో ఉన్న తల్లిదండ్రులకు అన్నం తీసుకెళ్లడం, వాళ్లతో పాటే వ్యవసాయ పనుల్లో సాయం చేయడం ఇది మంగ్లీ దినచర్య. కానీ పని చేస్తున్నప్పుడు కష్టాన్ని మర్చిపోవడానికి మంగ్లీ పాడుకునే జానపద పాటలు ఆమె తండ్రిని ఆకర్షించాయి. ఆమెలో ఏదో తెలియని ఒక అద్భుతమైన కళ ఉందని ఆ తండ్రి పసిగట్టాడు. అయితే లంబాడి తాండాలలో ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలుండేవి. నోరు విప్పి గట్టిగా మాట్లాడకూడదు, ఊరు దాటకూడదు. అలాంటి సమయంలో మంగ్లీ స్టేజ్ ఎక్కి పాటలు పాడితే తోటి మగ పిల్లలు ఆమెను దారుణంగా హేళన చేసేవారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ మంగ్లీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకసారి జాతీయ యువ దినోత్సవాల్లో పాల్గొనడానికి పంజాబ్ వెళ్లాల్సిన అవకాశం వచ్చింది. కానీ తండా పెద్దలు ఆడపిల్ల ఊరు దాటడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అప్పుడు ఆమె తండ్రి ఆర్టీసీ సభ్యులు ఊరి పెద్దలను ఎదిరించి మరి మంగ్లీని రైలెక్కించారు. పంజాబ్ వెళ్లిన ఆ అమ్మాయి ఏకంగా ఫస్ట్ ప్రైజ్ తో తిరిగి వచ్చి అందరి నోళ్లు మోయించింది. ఆ క్షణమే ఆమె భవిష్యత్తుకు అసలైన పునాది పడింది. ఆర్టీసీ సంస్థ ప్రోత్సాహంతో తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది మంగ్లీ. కానీ ఇంట్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఉన్న కొద్దిపాటి పొలం తినడానికే సరిపోయేది కాదు. తండ్రి చేసిన అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం పూట గడవక పస్తులుంటుంటే తాను ఇక్కడ సంగీతం నేర్చుకుంటూ ఉండడం చూసి మంగ్లీ కుమిలిపోయింది. చదువు వదిలేసి తాండాకు వెళ్లి కూలి పనులు చేద్దామని డిసైడ్ అయిపోయింది. కానీ గురువులు ఆమెను బతిమలాడి ఆపారు. కుటుంబానికి ఆసరగా నిలవడం కోసం ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా చేరి నెలకు కేవలం 10,000 రూపాయల జీతం కోసం హాస్టల్స్ లో తలదాచుకుంటూ పిల్లలకు హోమ్ ట్యూషన్లు కూడా చెప్పింది మంగ్లీ. ఆ చీకటి రోజుల నుంచి వెలుగు వైపు ఆమె ప్రయాణం మొదలైంది. ప్రముఖ జానపద గాయకుడు భిక్షు నాయక్ కంట పడడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ప్రముఖ ఛానల్లోని జానపద కార్యక్రమానికి ఆమె వెళ్లడం, అక్కడి యాజమాన్యం ఆమె టాలెంట్ చూసి యాంకర్ గా అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. అప్పటికే సత్యవతిగా ఉన్న ఆమె పేరును ఆమె తాతమ్మ పేరైన మంగ్లీగా మార్చారు. మాటకారి మంగ్లీగా తెలంగాణ యాసలో ఆమె చెప్పిన వార్తలు తీన్మార్ న్యూస్ టీవీ రంగంలో ఒక సంచలనం సృష్టించాయి. స్టార్ యాంకర్ గా నేషనల్ అవార్డులు కూడా సాధించింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఆమె పాడిన రేలారే రేలా పాట మంగ్లీ రేంజ్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఆ ఒక్క పాటతో పల్లె పల్లెన మంగ్లీ పేరు మారు మోగిపోయింది. ఇక అక్కడి నుంచి మంగ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శైలజారెడ్డి అల్లుడు జార్జ్ రెడ్డి, అలా వైకుంఠపురంలో రాములో రాముల, లవ్ స్టోరీలో సారంగ దర్యా, క్రాక్ రంగదే, ఇక పుష్పాలో అయితే ఊ అంటావా మామ కన్నడ వర్షన్ పాడుతూ సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. చిరంజీవి పుట్టిన రోజున మనీష్ శర్మ సంగీతంలో ఆమె పాడిన పాట విని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం సీట్లో నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అంటే ఆమె వాయిస్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరి ఆమెను అభినందించారు. ఒకప్పుడు ఊరు దాటడానికి భయపడ్డ ఆ అమ్మాయి ఆ పాట తెచ్చిన గుర్తింపుతో అమెరికా విమానం ఎక్కి తన వాయిస్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. పాటల సంగతి సరే, మరి మంగ్లీ సంపాదన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆమె రేంజ్ మామూలుగా లేదు. ఇది సింగర్ మంగ్లీ బయోగ్రఫీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.